సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఎంతో కాలంగా కష్టాలు తీరలేదని, కష్టాలను నువ్వు తీర్చలేదని ఈ సాయి మీదనే అలిగావు కదా, కోపంగా ఉన్నావు కదా, అందుకే ఈరోజు నీ సాయి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడమ్మా. ఒక లక్కీ ఛాన్స్ ఇవ్వబోతున్నాను. జాక్పాట్ కొట్టబోతున్నావు బిడ్డ. ఏంటి అంటే, నీ బ్యాంకు ఖాతాలో విపరీతంగా డబ్బు పెరగబోతుంది. అలాగే నువ్వు ఊహించని విధంగా, కలలో కూడా నువ్వు అనుకోని విధంగా ఒక 5 శుభవార్తలనేవి నీ చెవిన పడబోతున్నాయి. ఈరోజు ఈ సాయి నీకు ఇంతటి అదృష్టాన్ని అందిస్తున్నాను, తప్పకుండా అందుకో బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఎంతో కాలంగా కష్టాలు తీర్చలేదు కదా బాబా, నిద్ర లేచినప్పటి నుంచి కూడా నాకు అన్నీ కష్టాలేనా అంటూ నా నామస్మరణలో బ్రతికేస్తున్నావు కదా, నీ మనసు కలతగా అనిపించినా కూడా నేను గుర్తుకొస్తున్నాను. ముందుగా తండ్రి నువ్వే నాకు గుర్తొస్తున్నావు అని చెప్పి చెప్పుకునేదానివి, నాకే మొరపెట్టుకునేదానివి. వచ్చింది నా కష్టం, ఇక ఎన్నాళ్ళు నాకు ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న పని ఒక్కటి కూడా జరగట్లేదు, ఒక శుభకార్యం కూడా చేయలేకపోతున్నాను. నా బ్రతికి ఎందుకు తండ్రి ఇలా చేశావు? ఒకవైపు చూస్తుంటే పరిస్థితి ఇలా ఉంది, ఇంకొక వైపు చూస్తుంటే పరిస్థితి ఇంకోలా ఉంది, ఏమనుకోవాలి? నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా తండ్రి నువ్వు నాకు చూపిస్తున్న కరుణ అంటూ నన్ను నిలదీస్తున్నావు కదా బిడ్డ. నీ సాయికి అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. నువ్వు ఉన్నావా, అసలు ఈ సాయి లేడు అన్న మాట నీ నోటి వెంట వచ్చింది కదా, అన్నీ కూడా ఈ సాయి చెవుల్లో తిరుగుతున్నాయి బిడ్డ, మారు మోగిపోతున్నాయమ్మా, ఇంకా అలా వినపడుతూనే ఉన్నాయి. నా బిడ్డ ఎంత కష్టంలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని ఒక్క నిమిషం ఆలోచించాను. అందుకే నా బిడ్డ జీవితాన్ని సరిచేయాలి, బాగు చేయాలి, సుడి తిప్పాలి అని చెప్పి ఈరోజు నీ ముందుకొచ్చాను. అందుకే ఈరోజు నేను అందించేటువంటి ఈ అదృష్టాన్ని నువ్వు అందుకున్నావు అంటే నీ బ్రతుకే బంగారుమయమైపోతుంది. అదృష్టం నీ వెంట ఉంటుంది. ఎటు చూసినా శుభవార్తలే, ఎటు చూసినా ఆనందాలే. కాబట్టి ఈ సాయి తండ్రి ఇచ్చిన కానుకని, అందిస్తున్న కానుకను అందుకుంటావు కదా, జాగ్రత్తగా అందుకో తల్లి, అస్సలు నేలపాలు చేయకు. ఎందుకు అంటే నీకు ఈ రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అంటే, ఇక రాబోయే రోజుల్లో నీకు అదృష్టం మొదలవుతుంది. నీ జీవితం ఇంతకు ముందు కంటే కూడా ఒక గొప్ప మార్పు అనేది నీ జీవితంలో మొదలవుతుంది. నీ జీవితం ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది బిడ్డ. జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది.
ఇక నీ జీవితంలో అనేక కీలక విషయాలలో అనూహ్యమైనటువంటి మలుపులు, సానుకూలమైనటువంటి మార్పుల్ని నువ్వు చూడబోతున్నావు. ఖచ్చితంగా నీకు ఈ రాబోయే రోజులు అనేటివి చాలా నువ్వు ఎదురు చూస్తున్న ఫలితాలు ఒకదాని వెంట ఒకటి నీకు రాబోతున్నాయమ్మా. దాదాపు అన్నీ ఒకేసారి ఒక 5 రకాల శుభవార్తల రూపంలో నిన్ను పలకరించబోతున్నాయి. సిద్ధంగా ఉండు. ఇది నీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుంది, ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. నా జీవితంలో వస్తుందని, ఇలాంటి అనుభూతి చెందుతానని నువ్వు ఎప్పుడూ అనుకోని ఉండు కూడా అనుకోవు తల్లి. ఈ సాయి నీకు ఒక మలుపు తిప్పబోతున్నాడు. చీకట్లను తొలగిపోయి వెలుగు కాలం అనేది తల్లి నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. చీకటినంతా తరిమేయబోతున్నాను, పారద్రోలైపోతున్నాను. ప్రతికూలతలన్నీ తొలగిపోయి కేవలం నీకు అనుకూలమైన ఫలితాలు మాత్రమే వస్తాయి. నీ దరికి చేరుస్తాను ఈ సాయి. సాధారణంగా ఒక శుభవార్త వెంటనే మనసు ఆనందంతో నిండిపోతుంది కదా, అలాంటిదే నీకు ఈ రాబోయే రోజులలో ఒకేసారి ఒక 5 శుభవార్తలు అనేది నువ్వు వినబోతున్నావు తల్లి. అలా పెంచటమే కాకుండా నీ ఆత్మవిశ్వాసానికి కూడా చాలా ఇవి నిన్ను చాలా వృద్ధిలోకి తెస్తాయి. ధైర్యం, ధీమా నీలో వస్తాయి. నీలో వెలుగుని నింపబోతున్నాను. ఇన్నాళ్ళు పిరిగితనంతో బ్రతికేశావు కదా, ఇక నా వల్ల కాదు బాబా అని నాతో చెప్పావు కదా, ఇక నీకు అలా నీ జీవితం మీద ఆశలు కూడా వదిలేసుకుని బ్రతికేస్తున్నావు. వాటన్నింటినీ కూడా మర్చిపో. ఈ రోజు నుంచి ధైర్యంగా నేను ఏదైనా చేయగలను, సాధించగలను, నా సాయి నాకు తోడుగా ఉన్నాడు అన్న ఒక గొప్ప ధైర్యం వస్తుంది నీకు. మనోనిబ్బరం నీకు వస్తుంది, ఆత్మస్థైర్యం నీకు వస్తుంది. అంత గుండె ధైర్యంతో నువ్వు ముందడుగు వేస్తున్నావు. లెక్కేసుకో తల్లి, లెక్క పెట్టుకో. సరిగ్గా 7 రోజుల్లో నీకు ఒక 5 శుభవార్తలు అనేటివి సానుకూలంగా నీకు మారబోతున్నాయి. ఈ సాయి నీకు అందించబోతున్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి ఏమరపాటు వద్దు తల్లి, నిర్లక్ష్యం అంతకంటే వద్దు. నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఒక్క నిమిషం పక్కన పెట్టేసి ఇది నీ భవిష్యత్తును మార్చబోతున్న కొన్ని గడియలు, క్షణాలు, నిమిషాలు. జాగ్రత్త. నీకు ఏదైతే పిత్రార్జిత ఆస్తులు ఉన్నాయో వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అదృష్టాన్ని నువ్వు అందుకోబోతున్నాయి. నీ ఊహలు, వేరే అంచనాలు ఎల్లవేళలా నీకు నేను నిజమవుతూ ఉంటాయి బిడ్డ. నీకంతా కూడా కలిసి రాబోతుంది తల్లి. ఆ విషయంలోకి వస్తే ఈ రాబోయే రోజులలో అంటే సరిగ్గా 7 రోజుల్లో అంటే గురువారం నీకు ఆర్థిక పరిస్థితులన్నిటికీ సంబంధించిన ఒక విషయం, నీకు ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతుంది. ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకి అంతా తొలగిపోబోతుంది. నువ్వు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది, నిన్ను చేరబోతుంది. నీ బ్యాంకు ఖాతాలో ఏదైతే అద్దో ఉందో దాంట్లో బాబా నీకు కనీసం 1000 రూపాయలు, 5000, 10,000 నీ బ్యాంకు బ్యాలెన్స్లో నేను పొదుపు చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, ఇక ఈరోజు విపరీతంగా పెరిగేసే అవకాశం వచ్చింది బిడ్డ. ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలైతే ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుంది. శుభవార్త వింటారు. మీ పనితీరుకు మించి మీకు ప్రమోషన్ వస్తుంది. పై స్థాయికి మించిన జీతం పెరుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఎక్కడి నుంచో ఒకవైపు డబ్బు అన్నది మీ వైపు ఆకర్షణకి గురవుతుంది. ఆర్థిక లాభం విపరీతంగా పెరుగుతుంది. చాలా కాలంగా మీరు వాయిదా పడుతూ వస్తున్న డబ్బులు మీరు ఎవరికో ఇచ్చి ఉంటారు. అవన్నీ కూడా మీకు రావాల్సినవన్నీ కూడా ఈ 7 రోజుల్లో మీకు వచ్చేస్తాయి తల్లి. మీరు అందుకోబోతున్నారు. మీ బ్యాంకులోకి అన్నీ కూడా పడబోతున్నాయి, మీ బ్యాంకులోకి రాబోతున్నాయి. ఇక అంతేకాదు, నువ్వు పనిచేసే చోట నుంచి పనితీరును మెచ్చి నీకు అదనపు డబ్బు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే అన్ని విధాలుగా నీకు కలిసి వస్తుంది. ఇక ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో అక్కడ లాభాల పంట పండే అవకాశం కూడా ఈ సాయి నీకు కలిగిస్తున్నాడు బిడ్డ. ఇక నువ్వు పెట్టావు కదా, నువ్వు పెట్టిన పెట్టుబడి దానికి రెట్టింపు ఫలితాలు, లాభాలు నీకు అన్నీ కూడా ఈ సాయి తెప్పిస్తాడు. నీకు అవకాశాలు కల్పిస్తున్నాను. అంతా కూడా ఇక నీ మనసుకు ఏదనిపిస్తుందో, నువ్వు ఏది ఊహిస్తావో, ఏది ఆశిస్తావో అదంతా కూడా నీకు జరిగే రోజులు వచ్చేసాయి. ఆ వ్యాపారం చేస్తూ ఉన్న బిడ్డలైతే వ్యాపారంలో లాభాలు లేవు, బాబా గిరాకీలు లేవు అని ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకుంటున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మకాలు పెరుగుతాయి. మీ ఖజానా చాలా పెరుగుతుంది. ఖజానా పెరుగుతుంది. మీ వ్యాపారం అనేది 1 కాదు, 2 కాదు, 4, 5 బ్రాంచులు పెట్టే అవకాశం కూడా నీకుంది. అనుకూలమైన సమయం, మీరు బ్రాంచుల్ని ఓపెన్ చేసే సమయం మీకు దగ్గర పడబోయింది. ఇలాంటి అద్భుతమైన అవకాశాలను ఈ సాయి నీకు అందిస్తున్నాడు. గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉన్నా, ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నా దాని నుంచి కూడా నీకు లాభాలు అనేటివి వస్తాయి. భూమి లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా నీకు విపరీతమైనటువంటి లాభాలు నీకు అందబోతున్నాయి బిడ్డ. కొత్తగా పెట్టుబడి పెట్టడానికి కూడా
ఇది సరైన సమయం తల్లి నీకు. ఏదైనా నువ్వు మొదలు పెట్టాలి అంటే ఇంతకాలం కూడా నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, ఒక ఇల్లు కట్టాలనో, నువ్వు ఏం పని చేయాలనుకుంటున్నావో ఇది సరైన సమయం, మొదలుపెట్టు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి, విజయవంతంగా పూర్తవుతాయి. నువ్వు ఒక విధంగా అనుకొని పెడితే అది 10 విధాలుగా లాభం వస్తుంది. అలాంటి అద్భుతమైన రోజు. నువ్వు ఎక్కడైతే పెట్టుబడి పెట్టావో అందులోపల సంపాదన అన్నది అభివృద్ధి చెందుతుంది. అలాగే పాత అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. రుణాలను తీర్చగలిగే శక్తి, స్తోమత, ఆర్థిక స్తోమత నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు. మొత్తం కూడా అప్పుల్ని తీర్చేసి గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ప్రశాంతంగా నీ బ్యాంక్ అకౌంట్లో ఇంకాస్త ధనాన్ని కూడబెట్టుకొని జీవించు బిడ్డ. నీకు మానసికంగా ప్రశాంతతనిస్తుంది. ఎప్పుడూ నీ దగ్గర ఉండే ఈ అప్పు రూపాయి ఉండదో మానసిక ప్రశాంతత లోపిస్తుంది కదా. నీ దగ్గర ఒక రూపాయి ఉంటుందో, నీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందో, అప్పుడు నీకు ప్రశాంతత అనేది నీకు కలుగుతుంది. నువ్వు ఇతరులకు ఇచ్చిన అప్పులు అవన్నీ కూడా తిరిగి వసూలు అవ్వబోతున్నాయి. వారంతటా వారే నీ బ్యాంకులోకి వాళ్ళు వేయబోతున్నారు. ఆ డబ్బులు జమ చేయబోతున్నారు. అలాగే ఏదైనా సరే వారసత్వంగా ఇస్తున్నటువంటి ఆస్తి ఊహించని ఇతర మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద ఈ రాబోయే రోజులలో నీకు లక్ష్మీదేవి కృపా కటాక్షం నీపైన సంపూర్ణంగా ఉండబోతుంది. నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా ఉండబోతుంది బిడ్డ. ఇకనైనా ఆర్థికంగా పటిష్టమైన స్థితికి నువ్వు చేరుకోబోతున్నావు. ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోయి పొదుపు పెరుగుతుంది. నీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం నీకు మొదలవుతుంది. నువ్వే ఆశ్చర్యపోతావు. నీ బాబాకు కూడా నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటావు బిడ్డ. ఏంటంటే సంబంధాలకు సంబంధించి నీ బంధువులకు మరియు స్నేహితుల నుంచి కూడా నీకు పూర్తి సహకారం, మద్దతు కూడా లభిస్తాయి. ఏ పని చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా అన్నీ కూడా నీకు సవ్యంగా మేమున్నామంటూ ముందుకి ధైర్యంగా వచ్చి నీకు సపోర్ట్ నిలబడి నిన్ను ఇంకా అభివృద్ధి చేసే పదంలో వాళ్ళు నీకు తోడుండి నడిపిస్తారు. నిన్ను మొహం తిప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి నీ దగ్గరకు వచ్చి నీతో అనుకూలంగా ఉండి నీతో కలిసి పని చేయటం అనేది మొదలు పెడతారు. నువ్వు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు. నీ జీవితంలోకి కొత్తదనాన్ని నాంది పలకబోతున్నావు. ఎవరైనా సరే పెళ్ళయి ఇన్నాళ్ళు అయింది ఇంకా సంతానం కలగలేదు బాబా అని ఎవరైతే నన్ను బాధగా అడిగారో వాళ్ళకి కూడా అలాంటి బిడ్డలకి సంతాన యోగం ఉంది. ఖచ్చితంగా ఈ రాబోయే రోజులలో శుభవార్త చెప్తారో లేదో అని ఖచ్చితంగా మీరు చెప్తారు. అంటే కుటుంబంలో ఆనందం, ఉత్సాహం అన్నీ కూడా తొణికిసలాడతాయి. ప్రతిరోజుల పండగలాగా ఉండబోతుంది. ఎటు చూసినా శుభవార్తలు, ఎటు చూసినా డబ్బే, ఎటు నుంచి చూసినా డబ్బే. అందరూ కూడా మంచిగా పిలవటం, తలవటం, నిన్ను వచ్చి పలకరించటం, నీకు సమాజంలో గౌరవం, ప్రతిష్ట, ఇంట బయట బంధువులంతా కూడా జరుగుతుంది బిడ్డ. ఒక రకంగా చెప్పాలంటే నీ జీవితం సుడి తిరగబోతుందని నువ్వు అర్థం చేసుకో. ఈ సందర్భాబ్బా నీ సాయి నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన ఈ అవకాశాన్ని జాగ్రత్తగా అందుకో. మంచి సమయం వచ్చింది కదా. కనపడితే ఎలా పడితే అలా నడుచుకోకుండా, ఎలా పడితే అలా ఉండకుండా, ఎలా పడితే అలా మాట్లాడకుండా మంచి సమయం వచ్చినప్పుడు ఇంకా నువ్వు అణిగి మణిగి ఒదిగి నడిస్తే ఇంకా ఇంకా రెట్టింపు అవుతావు తల్లి. నువ్వు మనిషికి విజయం వచ్చేటప్పుడు ఇప్పుడు తలకు పొగరు ఎప్పుడూ కూడా ఎక్కకూడదు, కళ్ళు ఎప్పుడూ కూడా నెత్తికి ఎక్కకూడదు. ఎక్కడ ఉండాల్సినవే అక్కడ ఉంటే అన్నీ అదుపులో పెట్టుకుంటేనే విజయం నీ సొంతం అవుతుంది. గుర్తుంచుకో. ఖచ్చితంగా ఈ బాబా చెప్పినవన్నీ గుర్తుంచుకొని ఈ రాబోయే ఈ 5 శుభవార్తలను నువ్వు అందుకొని నీ జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించు. నీ సాయి నిన్ను చూసి ఆనందిస్తాను. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.